శంఖారావము మన రికార్డింగ్లో 41వ నంబరు, జ్ఞానయోగంలో 25వ శ్లోకం. కొందరు యోగులు దైవమునే యజ్ఞస్వరూపముగా ఉపాసించుచున్నారు. అనగా ఉన్న జీవులను దైవము యొక్క స్వరూపములుగా ఎరిగి వారికి తాము ఆచరించు సత్కర్మలు దైవమునకు ఆచరించు కర్మలుగా ఎరిగి వానిని ఆచరించుటయే ఆరాధనగా సాధన చేయుచున్నారు. అనగా సృష్టి యజ్ఞమున పుట్టిన పంచభూతములను ఆహారమును యజ్ఞం యొక్క స్వరూపములుగా స్వీకరించి ఆ సాధనలను ఉపయోగించియే తాము ఆచరించు పనులను యజ్ఞములుగా ఆచరించుచున్నారు. ఉదాహరణకు, ఒక భక్తుడు పువ్వులతోనూ పండ్లతోనూ దేవుని పూజించుచున్నప్పుడు ఆ పూజను యజ్ఞము అనుచున్నాడు. కానీ ఆ పువ్వులు పండ్లు తాను సాధించినవి కాక సృష్టి యజ్ఞమున సాధింపబడి కొనిరాబడినవి అని ఎరిగి యజ్ఞస్వరూపములుగా వానిని స్వీకరించి తాను చేయు పూజ అను యజ్ఞమును చేయుచున్నాడు. 25వ శ్లోకం అయిపోయింది. మరికొందరు సాధకులు శబ్ద స్పర్శ రూప రసగంధములను యజ్ఞ సాధనములుగా కొని మనస్సును సంయమనము చేయుట అను యజ్ఞము కొరకు వినియోగించుచున్నారు. అనగా ఇంద్రియములను మనస్సునందు సంయమనము చేసుకొనుట కొరకు మాత్రమే ఇంద్రియార్థములను సాధనములుగా వాడుచున్నారు. ఉదాహరణకు, ఒకడు తన ఇంద్రియములు రుచులకు లొంగకుండా చేయు అభ్యాసము రుచులనే సాధనముగా వాడుచున్నాడు. కంటికి మంచి రంగులు ఇష్టము. అట్టి ఇష్టమైన రంగులతో ఒక దేవుని చిత్రపటమును చిత్రీకరించుకొని దాని యందు లీనమగుట వలన ఇంద్రియములను జయించుచున్నాడు. 26వ నెంబర్ శ్లోకం అయిపోయింది. ఇంద్రియ కర్మలని ప్రాణకర్మలనియు కర్మలు 2 విధములుగా ఉన్నవి. ఇంద్రియ కర్మలనగా చూచుట, వినుట మొదలైన పనులు. ప్రాణకర్మలనగా రక్తము ప్రసరించుట, గుండె కొట్టుకొనుట, ఊపిరి పీల్చుట మొదలైనవి. ఇంద్రియ కర్మలను తాము తమ కోరికల ప్రకారం కొందరు ఆచరింతురు. వలసినప్పుడు ఆచరింతురు, కోరనప్పుడు మానుదురు. ప్రాణకర్మలు తాము ఆచరించుటతో పనిలేక అవియే జరుగుచుండును. వానికి ఆహారం మొసగుట మొదలగునవి మనం ఆచరించు ప్రాణకర్మలు. ఇన్నిటినీ యోగి ఆత్మ సంయమ యోగాగ్నిలో హోమము చేయును. ఈ అగ్ని జ్ఞానముతో రగుల్కొనును. దీనికి అర్థమేమనగా, శరీరముతో ఆచరించు పనులను ఆహారాదులను స్వీకరించుటయు బ్రహ్మయందు జీవించుట కొరకు సాధన నిమిత్తమే అని ఎంచును. ఈ సాధన వలన దీనినే ఆచరింపవలెను, దీనినే తినవలెను అను కోరిక ఉండదు. అప్పుడు సాధనకు తగిన వానినే తగిన విధముగా నియమముతో భుజించుట, అందువలన కలిగిన ప్రాణశక్తిని మరల పరోపకారాది సాధనకే వినియోగించుట జరుగును. 27వ శ్లోకం అయిపోయింది. చేసిన పనిని యజ్ఞార్థముగా చేయుటలో సాధనకు యజ్ఞములు అనేక విధములుగా ఉండును. పదార్థములను సాధించి పెట్టు యజ్ఞములు ద్రవ్య యజ్ఞములు. ఉదాహరణకు, పూజకు పువ్వులు పూయించుట, పండ్లు పండించుట, లేక సత్కర్మచే ధన సంపాదన చేసి పండ్లు పూలు కొని తెచ్చి సిద్ధపరచుట మొదలగునవి. ఇతరులకును తనకును జ్ఞానమిచ్చు విధమున సంభాషించుట, కార్యాలోచన చేయుట, గ్రంథాదులు చదివి అర్థము చేసుకొనుట మున్నగునవి జ్ఞాన యజ్ఞములు. చదివించుట, మంచిని ప్రచారము చేయుట స్వాధ్యాయ యజ్ఞములు. ఇతరుల సమక్షము వలన తన మనస్సునకు ఇంద్రియములకు సామ్యము సాధించి రాగద్వేషాదులు కలుగకుండా కృషి చేయుట, దాని కొరకై ప్రాణాయామాదులు ఆచరించుట, ఆహార నియమములు పాటించుట యోగ యజ్ఞములు. ఇతరుల సమక్షము వలన తన మనస్సునకు ఇంద్రియములకు సామ్యము సాధించి రాగద్వేషాదులు కలుగకుండా కృషి చేయుట, దాని కొరకై ప్రాణాయామాదులు ఆచరించుట, ఆహార నియమములు పాటించుట యోగ యజ్ఞములు.
ఇందులో ఒక్కొక్క దానినే యజ్ఞార్థముగా ఆచరించువారు యతీశ్వరులు. వారు ఆజన్మాంత వ్రతమున ఈ సాధనలో పనిచేయుచుందురు. 28వ శ్లోకం అయిపోయింది. ప్రాణాపానములు అని ఇంకొక హెడ్డింగు. రాళ్ళు రప్పలకును మనకును భేదమేమి? అది ప్రాణప్రసారమే భేదము. మనలో ప్రాణము మేల్కొని ప్రసరించుచున్నది, రాళ్ళు రప్పలలో నిద్రించుచున్నది. మనలో ఏ విధముగా మేల్కొనుచున్నది? అనుక్షణము జరుగు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమున మేల్కొనుచున్నది. శ్వాస వలన శరీరము జీవించుచున్నదని కొందరు పొరపాటు పడుచున్నారు. మనము జీవించుచుండుట వలన ప్రాణశక్తి మనచే శ్వాస పీల్పించుచున్నది గాని మనము కావలనని పీల్చుట వదలుట మనకు చేత కాదు. అప్పుడప్పుడు సరదా పుట్టినప్పుడు కావలనని పీల్చి విడుచుచుందుము. ఈ క్షణములలో మాత్రము ప్రాణాయామము జరుగుచుండును. ఎక్కువ కాలము మనకు తెలియకుండగానే శ్వాస ప్రక్రియ జరుగుచున్నది. చాలామందికి తాను అనగా మనస్సు మాత్రమే అది వేరుగా పనిచేయుచుండగా ప్రాణశక్తి శ్వాస ప్రక్రియను నడుపుచున్నది. దానికి అట్లు నడుపుటకు వేరుగా మరి ఒక మనస్సు ఉండవలెను. ప్రాణము కదిలించుచున్నప్పుడు ఊపిరితిత్తుల నరములు కదలుటకు విధేయత చూపుటకు శ్వాస కండరములను కదిలించుటకు మరి ఒక మనస్సు ఉండవలెను. అది మానవలోకమునకు సంబంధించినది కాక ప్రకృతిలో పనిచేయుచున్న ఇతర శరీరములకు సంబంధించిన మనస్సు. దీనికి విజ్ఞానమంతయు సహజముగా తెలిసి ఉండును. అనగా ఎంత శ్వాస ఎన్ని మార్లు పీల్పించి విడిపించవలెనో, ప్రాణవాయువు నెట్లు పీల్పించి బొగ్గు పులుసు వాయువు మున్నగు విషవాయువులను ఎట్లు విడిపింపవలెనో మున్నగు విజ్ఞాన శాస్త్రమంతయు దీనిలో ఇమిడి ఉండును. మనకు ఆకలి మున్నగునవి కలుగుటకును స్వీకరించిన ఆహారం అనుక్షణము శరీరముగా నిర్మాణమగుటకును ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములను నిర్వహించుచున్న ప్రకృతి శక్తియే కారణము. దానికేమియూ ప్రతిఫలాపేక్ష లేకున్నను మన యందు ఈ పని కల్పించి నిర్వహించుచున్నది. కనుక ఇది కూడా యజ్ఞార్థమే. ఉచ్ఛ్వాస నిశ్వాసలొక చక్కని యజ్ఞము. ఉచ్ఛ్వాస నిశ్వాసలొక చక్కని యజ్ఞము. మనచే శ్వాస పీల్పించు శక్తిని ప్రాణమనియు వదిలించు శక్తిని అపానమనియు శాస్త్రజ్ఞులు వ్యవహరింతురు. యోగ మార్గమున అనుష్ఠానము చేయువాడు శ్వాసనొక హోమ ద్రవ్యముగా ధ్యానము చేయును. ప్రాణశక్తి హోమము చేయువాడుగా ధ్యానింపబడును. ఉచ్ఛ్వాసమును నిశ్వాసమును ఉచ్ఛ్వాసమును అగ్నిహోత్రమునందును అతడు నిరంతరము హోమము చేయుచుండును. దీనివలన ప్రాణాపానములకు సామ్యమేర్పడి ప్రవృత్తులన్నయూ సమానముగా నిలబడును. పరుగెత్తినప్పుడు రాగద్వేషాదులు కలిగినప్పుడు మున్నగు సమయములలో సామ్యము చెడుట వలన ప్రాణాపానములు సమానముగా ఉండవు. దానినే ఆయాసపడుట అందుము. మనస్సును ఉచ్ఛ్వాస నిశ్వాసలతో జతపరచి సామ్యము సాధించుట ప్రాణాయామము అనబడును. మనస్సుతో శ్వాసను సామ్యము చేయుచున్న కొలదిని ప్రాణప్రసారము సామ్యము చెందుచు మనస్సునకు ప్రాణమునకు దగ్గర సంబంధం ఏర్పడును. చక్కబడిన ప్రాణము మనస్సును చాంచల్యము నుండి రక్షించి ప్రసన్నము చేయును. ఈ విధముగా సంప్రదాయబద్ధమైన యోగాభ్యాసము చేయువాడు మనస్సు వలన ప్రాణమును ప్రాణము వలన మనస్సును సామ్యము చేయుచు మనస్సు ప్రాణము కలిసి ఒకటిగా ప్రవర్తించు ఒక కొత్త జీవితమును అనుభవించును. స్నానము చేయదలచినప్పుడు వేడి నీళ్లతో చన్నీళ్లను కలిపి పాళము చేయబడిన నీళ్లతో స్నానము చేయుచున్నాము కదా. ఆహార పదార్థములు ఒకదానితో ఒకటి కలుపుచూ సామ్యము సాధించి ఒక పిండి వంటను ఎట్లు తయారు చేసుకొని కొత్త రుచిని అనుభవించుచున్నారో ఇది కూడా అట్లే. 29వ శ్లోకం అయిపోయింది. యోగాభ్యాసము చేయుచున్నవాడు ఈ విధముగా ప్రాణాపానములలో సమానమను యజ్ఞము సాధించును. దీనిని సాధించుట వలన దినచర్య అంతయు ఉచ్ఛ్వాస నిశ్వాసల వలె నడచును.
పరస్పర ఘర్షణమును సామరస్యము చేత అంతర్ధానము చేయగలుగుట, వాతావరణమును సమన్వయాత్మకముగా ఏర్పరచి తదంతర్యామి అయిన భగవంతుని అనుభూతి చెందుట సిద్ధించును. అప్రయత్నముగా ఏ పని ఎప్పుడు చేయవలెనో అది అప్పుడు జరుగుచూ పోవుచుండును. దానిని సాధించుట ప్రాణాయామ పరాయణత్వము. దానిని కూడా సాధకుడు యజ్ఞార్థముగా వినియోగించును. ఆహార నియమము చేసుకొందురు. దానివలన స్థూల సూక్ష్మ శరీరముల పరిశుద్ధి, ప్రాణాయామాది కోశముల యొక్క దీప్తి కలుగును. ఇట్టి సాధనలన్నీయు విఘ్నములు లేక జరగవలనన్నచో మొదట తన దినచర్య అంతయు యజ్ఞార్థముగా పనిచేయుట అలవాటు చేసుకొనవలెను. ఈ ప్రయత్నములు లేనినాడు పై ప్రయత్నములకు విఘ్నములు కలుగును. ఈ దృష్టితో అనగా యజ్ఞార్థ దృష్టితో బంధుమిత్రాదులయందు ప్రవర్తించు వారందరూ యజ్ఞ విధులు అనబడుదురు. యజ్ఞమనగానేమో ఆ తత్వము తెలిసినవారు. ఈ యజ్ఞార్థ ప్రవర్తనము వలననే సమస్త కల్మషములు క్షాళనము పొందుచున్నవి. బిందెలో బురద నీరు కలిసిన నీళ్లుండగా అంట్లు తోముటకు వానిని వినియోగించువాడు అంట్లను పరిశుభ్రము చేయుట సాధ్యము కాదు. మురికి నీటితో పాత్రలను కడుగ ప్రయత్నించుట ఎట్లో, స్వార్థమయమగు సకల పూజా పుణ్యకర్మలచే కల్మషములను పోగొట్టుకొను ప్రయత్నము కూడా అట్టిదే. మురికి నీళ్లతో పాత్రలు శుభ్రము చేయ శ్రమపడువానికి ఏనాటికైనను మరి ఒక తావు నుండి మంచి నీటిని తెచ్చుకొనక తప్పదు. అట్లే యజ్ఞార్థ బుద్ధి దినచర్యలో అలవరచుకొనినప్పుడు గాని ఏ సత్కార్యము చేసినను కల్మషములు క్షాళనములు కావు. కనుక కృష్ణుడు యజ్ఞార్థ బుద్ధిని అంతర్యామిగా చెప్పి దానితో వివిధములైన యజ్ఞములను ఆచరింపమని హెచ్చరించుచున్నాడు. యజ్ఞమునకును లౌకికమైన పనికిని భేదము కలిగించున్నది యజ్ఞార్థ దృష్టియే గాని ప్రశస్తములైన పదార్థములు కాదు. ఆహారాది నియమములు స్వీకరించి కొందరు ప్రాణశక్తిని ఉద్దీపింప చేసుకొనుట కూడా ఇతర ప్రాణులకు సేవ చేయుట కొరకైనప్పుడు వారు ప్రాణములయందు హోమము చేయుచున్నారు. 30వ శ్లోకం అయిపోయింది. యజ్ఞశేషము అని ఇంకో హెడ్డింగ్తో వస్తుంది. యజ్ఞశేషమును అమృతము అందురు. దానిని భుజించిన వారు శాశ్వతమైన పరబ్రహ్మమునందు నివసింతురు. దీని అర్థమేమి? యజ్ఞార్థము పనిచేయుచున్నప్పుడు లభించినదేది అయినను తరుగక లభించుచునే ఉండును. కనుకనే అమృతము అందురు. యజ్ఞార్థము కాక స్వార్థమున లభించున్నదేది అయినను ఎంత గొప్పది అయినను తరిగిపోవును. దీనికి మరికొంత వివరణము ఆవశ్యకము. ఇల్లు పొలము అమ్ముకొనినచో పెద్ద మొత్తముగా సొమ్ము వచ్చును. ఈ సొమ్ము నాది అను అభిప్రాయం ఉండుట సహజము. ఈ అభిప్రాయము వలన తాను తనవారు సొమ్మును అనుభవింతురు. దానితో సొమ్ము తరిగిపోవును, లేమి మిగిలిపోవును. మరల కొంత పొలమమ్మిన గాని జీవితము గడువదు. మరి ఒకడు వాణిజ్యము ప్రారంభించుటకై కొంత పొలం అమ్మును. దాని వలన 10,000 వచ్చెననుకొనుడు. అందు 9,000 వాణిజ్యమునకు వేరు చేయును. ఇక అది నాది అని అనుకొనడు. దానితో పెట్టిన వాణిజ్యముతో ఇతరులకు పనికివచ్చు వస్తు సంపదను సరఫరా చేయును. ఇతరులకు సేవ చేయు బుద్ధి ఉన్నచో మంచి వస్తువులను నమ్మకముగా సకాలమునకు అందజేయును. దానితో వాణిజ్యం అభివృద్ధి చెందును. లాభము మాటిమాటికి మిగులుచుండును. ఈ లాభమున మొదట పొలమమ్మినంత సొమ్ము రాదు, అయినను తరుగక వచ్చుచునే ఉండును. దీనికిని భేదమేమి? తన సొమ్మని మమకారపడిన వానికి సొమ్మంతయు నశించిపోయినది. వాణిజ్యమను పేర ఇతరుల సేవ కొరకు త్యాగము చేయగా మిగులుచున్న సొమ్ము లాభమని పిలువబడినది. అది తరిగిపోదు. ఇతరులకు పనిచేసి పెట్టిన వెనుక స్వీకరించినది కనుక యజ్ఞార్థ బుద్ధితో వాణిజ్యము చేసిన వానికి లాభమనగా యజ్ఞశేషము. ఇది నాది అనుకొనిన వానికి ఇతరుల సేవ లేదు గనక యజ్ఞశేషము కాదు. మరి ఒక ఉదాహరణము. ఇంటి యజమాని సంపాదించిన సొమ్ము భార్యాబిడ్డలు తినుచున్నారు.
భార్య ఇల్లు తీర్చి వంట మొదలగునవి సిద్ధము చేయుచున్నది కనుక తాను ఆర్జించుచునే ఉండగలడు. వారేలా తినవలెను? తన కష్టార్జితము తానే దాచుకొనవలెను అనుకున్న వానికి తన వంట తాను చేసుకొనవలసి వచ్చును. కనుక ఆర్జనమునందు అంతరాయములు ఏర్పడుచుండును, అనగా తరుగనితనము ఉండదు. అట్లే ఇంటి యజమానురాలు వంట చేసినను దానిని భర్తయు పిల్లలు తినుచున్నారు. దీనివలన భర్త ఆర్జించగలుగుచున్నాడు. తాను వంట చేసినది ముందు భర్త ఎలా తినవలెను, తానే తినవచ్చును గదా అనుకొన్నచో భర్తకు ఉద్యోగము చేయుట కష్టము గనుక వండుటకు తిండి గింజలుండవు. ఎంత స్వార్థమున్న తావున కూడా ఈ మూలసూత్రము వర్తించి తీరును. ఇంకొకరికి మనమేదో చేసి పెట్టిన వెనుక మనకు కావలసిన దానిని అనుభవించుట వలన తరుగని తనము ఏర్పడును. దీనినే గీతాచార్యుని భాషలో చెప్పవలనన్నచో యజ్ఞశేషమును అమృతము అందురు. దానిని భుజించిన వారు శాశ్వత బ్రహ్మత్వమును అనుభవింతురు. వివిధ మతములలో దేవాలయమున నైవేద్యము దేవునికి సమర్పించుట, మిగిలినది తినుట అను ఆచారము పై అంతరార్థమునకు చిహ్నముగానే వర్తించుచున్నది. యజ్ఞార్థ బుద్ధి లేనివానికి దినచర్య గడుచుటయే కష్టమగును. ఇక ఆనందము మాట ఎత్తనేలా? దినచర్య గడచుట ఇహలోకము అనబడును. ఆనంద స్థితిని అనుభవించుట పరలోకమున జీవించుట అనబడును. యజ్ఞార్థ బుద్ధి లేనివానికి ఇహలోకమే లేదు, ఇక పరలోకం ఎక్కడా అని గీతాచార్యుడు హెచ్చరిక చేయుచున్నాడు. ఈ యజ్ఞార్థ ధర్మమును మనస్సునకెక్కించవలనన్నచో వేదాంతములు, మఠములు, శుశ్రూషలు, పాదములొత్తుట, గురువులకు పొడుముకాయలలో పొడుము చేయించి పొడుము వేయించి తెచ్చిపెట్టుట మొదలైనవి చాలవు. ఏ గ్రంథముల అధ్యయనము చేసినను ఇది ఉండుట కల్ల. ఇది అంటవలెనన్నచో మరి ఒకనికో 10 మందికో పనులు చేసి పెట్టియే తీరవలెను. ఇతరులకు పనులు చేయుచున్నప్పుడు మనస్సున జరుగు కదలికలోనే కామక్రోధములు నశించుట, రాగద్వేషములు పలుచబడుట, క్రమముగా నిష్కామ కర్మయోగం అలవడుట, చిత్తము యొక్క వృత్తుల నిరోధము అనునవి జరగవలెను. 31వ శ్లోకం అయిపోయింది. అదేవిధంగా మన రికార్డింగ్లో 41వ నంబర్ అయిపోయింది.